అందరికీ నా వందనాలండి. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా సువార్త సందేశాలు వీక్షిస్తున్న వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు క్రిస్టియన్ ఛానల్ యాజమాన్యం సూర్యరాజు గారు, ఇక్కడ టెక్నీషియన్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు వాక్య భాగం ఏంటంటే, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మన జీవితంలో దేవునికి నిజంగా మొరపెడితే దేవుడు ఖచ్చితంగా మనకి సమీపంగా ఉంటాడండి. సమీపం అంటే దగ్గరగా. మనము అనేక విషయాల్లో దేవునికి దూరంగా ఉంటున్నామేమో. మనం దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు కూడా మనకి సమీపంగా ఉంటాడండి. కీర్తనలు 145వ దావీదు కీర్తన 18వ చరణంలో ఉంటుంది, నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడని. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరకును అని చెప్తూ ఉన్నాడండి. దేవుడు అడగమని చెప్తూ ఉన్నాడు, వెతికితే నేను దొరుకుతాను అంటే సమీపముగా ఉంటానని కూడా చెప్తూ ఉన్నాడండి. కానీ మనం వెతికే ప్రయత్నం కానీ అడిగే ప్రయత్నం కానీ చేయటం లేదేమో. అయితే దేవుడు మనకి సమీపంగా ఉండి మనకున్న బాధల్ని, బలహీనతల్ని, సమస్యల్ని తొలగించడానికి దేవుడికి మనలో నచ్చే లక్షణాలు ఉండాలండి. అయితే ఒక 3 లక్షణాలు ఈరోజు నేర్చుకుందాం. మొదటిది విశ్వాసము, అంటే నమ్మకము. దేవుని ఎడల దృఢమైన విశ్వాసము మనకి ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయకుడిగా ఉంటాడు, అంటే సమీపస్తుడిగా దగ్గరగా ఉంటాడు. దేవుణ్ణి అనుక్షణం కూడా తలుచుకుని ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ స్తుతిస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి సమీపంగా ఉంటాడు. అప్పుడప్పుడు మన సమస్యల్లోనూ ఇబ్బందుల్లో మాత్రమే దేవుణ్ణి స్తుతించే వారిగా ఉంటే దేవుడు మనకి చాలా దూరంగా ఉంటాడంటండి. దేవుడు మనకి సమీపంగా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. మొదటి లక్షణము ఏమిటంటే విశ్వాసము. మనలో దేవునికి నచ్చాలి అన్న, దేవుడు మనకి సమీపముగా ఉండాలన్న మొదటి లక్షణం ఏంటంటే విశ్వాసము. వినుట వలన విశ్వాసం కలుగునని దేవుడు చెప్తూ ఉన్నాడండి. అనేక మార్లు మనము సువార్త సందేశాలు వింటూనే ఉన్నాము, కానీ దేవుణ్ణి ప్రార్థించడం కానీ మనము ఆరాధించడం కానీ ప్రతి విషయంలో కూడా వెనుకబాటు కలిగి ఉంటున్నాము. కాబట్టి వినడం వలన అసలు ఎవరు దేవుడికి దగ్గరయ్యారు, ఎవరు దేవుడు సమీపంగా, ఎవరికి దేవుడు దగ్గరగా ఉన్నాడనే కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. రక్తస్రావంతో 12 సంవత్సరాలు బాధపడిన ఒక స్త్రీ ఉన్నదండి బైబిల్లో. ఆమె 12 సంవత్సరాలు కూడా అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉన్నది, అలాగే అనేక ధనం కూడా ఖర్చు చేసి ఉన్నదండి. అయినను సరే ఆమెకు ఎటువంటి ఉపయోగము లేకపోయి ఉన్నది. మనకి ఎవరి మీదైనా నమ్మకం కలగాలి అంటే మనం ఫస్ట్ వారి గురించి వినాలి. ఉదాహరణకి ఒక డాక్టర్ దగ్గరికి మనం తరచూ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర మనకి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి ఏం తగ్గలేదనుకోండి, తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ తగ్గడం, అంటే మనం వెళ్ళిన డాక్టర్ దగ్గర మనకి సరైన వైద్యం అందలేదు, కానీ వేరే డాక్టర్ దగ్గర సరైన వైద్యం అందుతుంది, నాకు ఇలా తగ్గిందని చెప్పగానే మనకి ఆ డాక్టర్ మీద ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది, అంటే నమ్మకం కలుగుతుంది. వినడం ద్వారా నమ్మకం కలుగుతుంది. అలాగే ఈ స్త్రీ కూడా దేవుని కొరకు విని, నేను ఆయన కొంగు ముట్టినంత మాత్రాన నేను ఖచ్చితంగా స్వస్థపరచబడతానని ఆమె అనుకుని ఉన్నదండి. ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎంతో అలసిపోయి ఉండొచ్చు, కానీ దేవుని కోసం విని ఆమె దేవుని యొద్దకు వచ్చి ఉన్నదండి. వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే స్వస్థత కూడా వెంటనే జరిగిందండి. అలాగే మనము కూడా ఆయన కోసం విని ఆయన్ని ప్రార్థిస్తే ఖచ్చితంగా మనకి మేలు కలుగుతుంది, సహాయం కలుగుతుంది. ఈమె వినగానే వెంటనే వెళ్ళి ఉన్నది ఆయన దగ్గరికి. వెళ్ళిన తరువాత స్వస్థత కూడా వెంటనే దేవుడు ఇచ్చి ఉన్నాడండి. అలాగే ఒక కుష్ఠరోగిని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో ఉంటుంది. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా
ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. ఇక్కడ మొదట సమరయ స్త్రీ ఎలా అయితే విని విశ్వాసం కలిగి దేవుని యొద్దకు వచ్చి ఉన్నదో, ఈ కుష్ఠరోగి కూడా దేవుని దగ్గరికి వచ్చి మోకాళ్ళుని అడుగుతున్నాడండి దేవుణ్ణి, దేవా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి తండ్రి అని. మనకు వచ్చే సమస్యలను కానీ ఇబ్బందులను కానీ ఏదైనా మన జీవితంలోకి వచ్చినప్పుడు, అయ్యా ఇది నీ చిత్తమేమో, నీ చిత్తం వల్ల వచ్చిందేమో అని ఆలోచించము. దేవా ఇది నీ చిత్తమని దేవుణ్ణి అడగము. ఒకవేళ నీ చిత్తం అయితే జరిగించని కూడా మనము అనము. కానీ కుష్ఠరోగి చెప్తూ ఉన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచవా అనేసి. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నాకు ఇష్టమే అని వెంటనే స్వస్థపరిచి ఉన్నాడండి. స్వస్థపరచగానే అతనికి ఉన్న వ్యాధి నయమైపోయింది. ఇక్కడ సమరయ స్త్రీ కానీ కుష్ఠరోగి కానీ దేవుని మీద ఆసక్తి కలిగి ఆశ కలిగి దేవుని దగ్గర నాకు స్వస్థత దొరుకుతుందని ఎంతో ఆశతో దేవుని దగ్గరికి వచ్చి ఉన్నారండి. మనము కూడా విశ్వాసం మనలో ఉండడం ద్వారా మనం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటాడండి. మొదటి లక్షణము విశ్వాసము. ఆ విశ్వాసము మనలో ఉన్నదా లేదా అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలండి. రెండవ లక్షణం ఏంటంటే ప్రవర్తన. మన ప్రవర్తన అంతటి యందు కూడా దేవునికి అధికారం ఇస్తేనే దేవుడు మనకి సమీపముగా ఉంటాడండి. అంటే మనకి నచ్చినప్పుడు దేవుని ప్రార్థించడం, నచ్చనప్పుడు లోకంలో ఉండటం, ఇలాంటివి చేసినప్పుడు దేవుడు మనకి ఎప్పుడు కూడా సమీపముగా ఉండడండి. మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన మనలోని బలహీనతలు దేవునిలో ఏ విధంగా ఉన్నామనేది కూడా తెలుస్తుందండి. ఇప్పుడు మనకి దేవుడు కలిమి నుంచి లేమిలోకి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన ఒకలా ఉంటుంది. మనల్ని దేవుడు కాస్తూ అన్నీ మంచిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఒకలా ఉంటుంది. అంటే మనకి ఒకేసారి ఇబ్బందులు, ఇరుకులు, బలహీనతలు వచ్చినప్పుడు మనం వెంటనే కృంగిపోయి, ఏంటి తండ్రి ఇంత చేశావు, మేమేమో నీకు ఇంత చేశాం తండ్రి, ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి, ప్రతి వారం కూడా నీ సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి, అయినను మాకు ఇన్ని సమస్యలు అని మన ప్రవర్తన అనేది మనం దేవుని దగ్గర దిగజార్చుకుంటూ ఉంటున్నామండి. మన ప్రవర్తన కూడా దేవునికి నచ్చాలి. బైబిల్ గ్రంథంలో తన ప్రవర్తనను దేవుడు ఎంత ఇబ్బంది పెట్టినను, ఎంత కీడైనను సరే తన ప్రవర్తన కాచుకున్న ఒక భక్తుడు ఉన్నాడండి. ఆయనే యోబు. ఆయన ఎంతో ఇబ్బంది, ఫస్ట్ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. ఆయనను బలహీనపరిచి వ్యాధి, ఎంత బాధ వచ్చి తన కుటుంబస్తులు, భార్య, బిడ్డలు, ప్రతిదీ తనకు కలిగిందంతయు కూడా పోయి ఉన్నదండి. కానీ ఆయన దేవుణ్ణి మాత్రము విడవలేదు, దేవుణ్ణి మాత్రము వదలలేదు. తన భార్య కూడా, ఇంకా నువ్వు యథార్థత వదులుకుందువా, నీవు దేవుణ్ణి దూషించి నీవు చనిపో అని తన సొంత భార్య యోబు గారిని ఎన్నో మార్లు అంటూ ఉన్నదండి. కానీ యోబు గారు అక్కడ ఎంతో చక్కని విషయం తన భార్యకి చెప్పి ఉన్నారండి. మనము దేవుని వలన కీడును అనుభవించడానికి తగమా, మేలును మాత్రమే మనము అనుభవిస్తామా అని తన భార్యతో పలికి ఉన్నారండి. మనం ఇలా మన జీవితంలో ఎన్నిసార్లు మనము అంటూ ఉన్నాము. మనము దేవుని ద్వారా మేలులు పొందాలనే చూస్తాం, కానీ ఒకవేళ ఏదైనా కీడు వచ్చినప్పుడు తొట్టిల్లిపోతూ ఉంటాము, మన ప్రవర్తనను పాడు చేసుకుంటాము. అంతా బాగుంటే దేవుణ్ణి పొగుడుతాము. ఒకవేళ ఏదైనా భయంకరమైన సమస్య మన జీవితంలో ఉన్నప్పుడు తొట్టిల్లిపోతూ ఉంటాము. యోబు వలె మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవునికి అధికారం ఇవ్వాలి. యోబుని దేవుడు చూసి ఉన్నాడు, తన ప్రవర్తనని చూసి ఉన్నాడు, కాబట్టి తన స్థితిని మళ్ళీ తనకి ఇచ్చి ఉన్నాడు. అంటే మన ప్రవర్తన బాగుంటే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే మూడవది పశ్చాత్తాపం. ఈ లోకంలో మనం అందరం కూడా అనేక తప్పులు చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరం కూడా పాపంలో పడిపోతూ ఉంటాము. కానీ మనము దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడాలి, అడగాలి దేవుణ్ణి, దేవా నన్ను క్షమించని.
అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందునని సామెతల గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. అంటే మనం మనుషులుగా ఎన్ని తప్పులు చేసినా, ఒప్పులు చేసినా అతిక్రమములు అనేవి మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవుని దగ్గర ముందు ఒప్పుకోవాలి. మన పాపములన్నీ ఒప్పుకుని విడిచిపెడితేనే దేవుడు మన ఎడల కనికరము మనం దేవుని దగ్గర కనికరము పొందుతాము. అయితే ఇక్కడ లోకాసువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఎంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరుని తీసుకుని వచ్చి దేవుని వద్దకు వచ్చి ఉన్నదండి. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఈమె మగ్దలేని మరియ. అక్కడ పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పి ఉన్నారు. ఆమె వచ్చి దేవుని దగ్గరికి కన్నీటితో తన పాదాలు కడిగి తన కురులతో పాదాలని తుడిచి ఉన్నది. అప్పుడు అక్కడ ఉన్నవారందరూ ఆమె ఎంతో పాపి, నువ్వు ఏం తెలుసని నీకు ఆమెను దగ్గర రానిచ్చావు ప్రభువా అని యేసయ్యని అంటూ ఉన్నారండి. యేసయ్య చెప్తూ ఉన్నాడు, మీరు ఇక్కడ ఉన్నారు కానీ మీరు నా పాదాలు కడగలేదు. తన కురులతో పాదాలు తుడిచింది తనైతే, నా పాదాలు కూడా కన్నీటితో కడిగి ఉన్నది, మీరు ఇవేమీ చెయ్యలేదు అని వారికి చెప్పి ఉన్నారు. అలాగే ఒక మంచి విషయం కూడా యేసయ్య చెప్తూ ఉన్నారండి. ఆమె విస్తారంగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెను. అంటే అక్కడ ఆమె పశ్చాత్తాపం పడడం ద్వారా యేసయ్యకి సమీపమైంది, ఆమెకు యేసయ్య సమీపమయ్యాడు. అసలు దేవుడు మనకు సమీపంగా ఉండాలి అంటే మన హృదయము ఆయనకి ఎల్లప్పుడూ కూడా దగ్గరగా ఉండాలి. ఈమె ఎంత పాపైనా దేవుడు ఆమెను విస్తారంగా నన్ను ప్రేమించి ఉన్నది గనక ఆమె విస్తార పాపములన్నీ కూడా క్షమింపబడ్డాయని చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం కూడా అనేక పాపాల్లో పడిపోయి ఉన్నాము, అనేక మార్లు పడిపోతూనే ఉన్నాము. కానీ యేసయ్య పాదాల చెంతకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి ప్రార్థిస్తే దేవుడు మన పాపాలని కూడా క్షమించి మనకి కూడా ఆయన పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం ఎన్ని విస్తారమైన పాపములు చేసినను సరే క్షమించే తండ్రి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్తూ ఉన్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినా మనుషులైతే క్షమించరేమో కానీ మన తండ్రి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉండి మన ఎడల కనికరము కూడా పొందుతాము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 3 లక్షణాలు కూడా ఏంటంటే, నిజముగా మొర్ర పెట్టాలి అంటే విశ్వాసం అనే మన లక్షణము ఉండాలి. ఆ విశ్వాసం కలిగిన ఆ 2 వ్యక్తులు కూడా దేవుని దగ్గర స్వస్థతని పొందుకుని ఉన్నారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని దేవుడు వారికి సమీపస్తుడుగా ఉన్నాడు. రెండవది ప్రవర్తన. యోబు జీవితంలో అనేక కష్టాలు పడినప్పటికీ యోబు యొక్క ప్రవర్తన ఆయనకి నచ్చి ఉన్నది కాబట్టి యోబుకి కూడా దేవుడు సమీపస్తుడుగా ఉండి ఆ బిడ్డను కూడా దేవుడు రక్షించి తనకు కలిగినదంతయు కూడా మరలా ఇచ్చి మళ్ళీ ఆ యోబు యొక్క క్షేమస్థితిని దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నారు. మూడవది పశ్చాత్తాపము. ఇక్కడ మగ్దలేని మరియ ఏ విధంగా పశ్చాత్తాపడి ఉన్నదో మనము కూడా అనేక పాపంలో విసిగిపోయి అనేక సమస్యలతో కృంగిపోయి ఉన్నాము. కాబట్టి మగ్దలేని మరియలాగా ఆయన పాదాలు పట్టుకొని ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు కూడా మనల్ని క్షమించి మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే మన అంత పాపాలు కూడా ఎక్కువగా దేవుడు క్షమించబడతాయి అన్నారు. కాబట్టి మన అతిక్రమములన్నీ కూడా విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకునే వారిగా ఉంటే దేవుడు మన ఎడల కనికరం చూపించి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తానన్నాడు. అతిక్రమములు అనేవి మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరకు రావాలి. ఈ 3 లక్షణాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటాడు, మనము కూడా దేవునికి సమీపంగా ఉంటాము. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి నిజముగా మొర్రపెడితే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. దినమెల్ల కూడా ఆయన చేతులు చాపుతూ పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ క్షణమే మనము నిజముగా మొర్రపెట్టి దేవుణ్ణి మనకి సమీపస్తుడిగా రప్పించుకుందాము. మనము కూడా మన హృదయాలు ఆయనకి ఇచ్చి మనము కూడా ఆయనకి సమీపంగా ఉందాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.